Hello story lovers, welcome back to my channel Cherava Priya part 59. ఏంటి డైరెక్టర్ గారు చావు కబురు చల్లగా చెబుతున్నారు, ఎంత సింపుల్గా మీ ఫ్రెండ్ రూమ్లో అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నారు అని ఐశ్వర్య అడిగేసరికి విజ్జు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే డైరెక్టర్ కూడా నవ్వాపుకోవడానికి ట్రై చేస్తూ మీరిద్దరు ఫ్రెండ్స్ కదా ఐశ్వర్య, పైగా నిన్ను నాకు రిఫర్ చేసిందే వాడంటే నీకంత ఇన్సెక్యూరిటీ ఏంటి అనగానే నేను అలా చెప్పడం లేదు సార్, కాకపోతే చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది అని తడబడుతూ చెప్పేసరికి ఇక్కడ అంత ఫాస్ట్ కల్చర్ ఐశ్వర్య, నువ్వు వాళ్ళని చూసి సిగ్గుపడేంత గొప్ప పర్సనాలిటీలు ఇక్కడ ఎవ్వరూ లేరు, కాబట్టి లైట్ తీసుకో, పైగా మా విజ్జు బాగా ఫ్రెండ్లీ అని డైరెక్టర్ సాగదీస్తూ చెప్పేసరికి ఐశ్వర్య బుర్ర గోక్కుంది. వెళ్ళండి ఎక్కువగా టైం లేదు, అందరూ వెళ్ళి రిలాక్స్ అయితే మనం రిహార్సల్స్ చేయడానికి కూడా వెళ్ళాలని డైరెక్టర్ తొందర పెట్టడంతో ఐశ్వర్య విజ్జు వైపు కోపంగా చూస్తూ ఉంటే నువ్వు నన్నెందుకు కోపంగా చూస్తున్నావు, నేనేమీ నా రూమ్లో ఉండమని నేను చెప్పలేదు, అయినా ఎవరైనా ఉంటే నేను కూడా డిస్టర్బ్ ఫీల్ అవుతాను, డైరెక్టర్ చెప్పాడు, మీ అభిమాన డైరెక్టర్ అని విజ్జు వెటకారంగా చెప్పి వెళ్ళిపోవడంతో కాళ్ళు ఈడ్చుకుంటూ సూట్ కేసు లాక్కుంటూ అతని వెనుక గదిలోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య. రూమ్‌లోకి వెళ్ళి రూమ్‌ని అబ్జర్వ్ చేస్తున్న విజ్జు వెనకాలొచ్చిన ఐశ్వర్య కూడా రూమ్ అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయింది. సూపర్ లగ్జరీ రూమ్ అది. కింగ్ సైజ్ బెడ్, చాలా ఫ్రీగా నిద్రపోయేలా విశాలంగా ఉన్న బెడ్, చాలా పెద్ద బాల్కనీ, దానికి అమర్చి ఉన్న గ్లాస్ డోర్ విత్ క్రీమ్ కలర్ కర్టెన్స్‌తో ఉండడంతో లగేజ్ పక్కన పడేసి డోర్స్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్లి సిటీ వ్యూ ఎంజాయ్ చేస్తూ నిలబడిన ఐశ్వర్యని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు విజ్జు. ఓయ్! ఏం చేస్తున్నావని అడిగేసరికి అందాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పేసరికి ఐశ్వర్య వెనక్కి తిరిగి కోపంగా చూడ్డంతో విజ్జు నవ్వుతూ చూసేసరికి నిజం చెప్పు, ఇదంతా తమరి దయ వల్లే కదా అనగానే ఏంటి నేనంత స్మార్ట్ కాదులే అనగానే తెలుసు నువ్వెంత స్మార్ట్ అనేది నాకు నీ దగ్గర వర్క్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు, డైరెక్టర్ గారికి కూడా మన లవ్ విషయం చెప్పావు కదా, అందుకే ఆయన కావాలని మన ఇద్దరిని ఒకచోటికి చేర్చడానికి ఇదంతా చేశారు అనగానే అయితే మనం వాడికి థ్యాంక్స్ చెప్పాలి, కానీ అలా మాట్లాడతావేంటి అనగానే దేనికి థ్యాంక్స్ చెప్పాలి, 2 ఫ్యామిలీస్‌లో ఒక్కరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళని కూడా మా డాడీ చెడగొట్టేశాడు, తమరేమో ప్రేమతోనే ఊపిరి పీల్చుకుంటున్నట్టు, ప్రేమతోనే కడుపు నింపుకుంటున్నట్టు, ప్రేమతోనే నిద్రపోతున్నట్టు ప్రేమ 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 అని ఒకటే పాట పాడుతున్నారు, ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతోంది అని తల పట్టుకుంది ఐశ్వర్య. ఐశ్వర్య 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆమెని దగ్గరికి లాక్కుని 2 చేతులకి ముద్దులు పెట్టి ఎవరు ఏం చేసినా, ఎంత పెళ్లి ఇష్టం లేదని గోల చేసినా సరే నేను తాళి కట్టేది నీ మెడలోనే, నీ పక్కన భర్తగా పెళ్లి పీటల మీద కూర్చునేది నేను మాత్రమే అని ఆమె పెదాలని అందుకున్నాడు. ఈ మాటలన్నీ విని బోర్ కొట్టిన ఐశ్వర్య విజ్జుని నెట్టేసి నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్పేసరికి అయితే నన్నేం చేయమంటావని చిలిపిగా అడిగేసరికి తెలివి చూపించొద్దు, మీరు రొటీన్ కబుర్లు ఆపితే నేను వెళ్తాను అని చెప్తున్నాను అంటూ విజ్జు చేతుల నుంచి తన చేతుల్ని తీసేసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రిలాక్స్ అవుతూ బెడ్ మీద కూర్చోవడంతో ఆమె ఎదురుగా కూర్చుని ఆమె వైపే చూస్తూ ఉంటే ఏంటి అని కోపంగా అడగడంతో ఇలా మనిద్దరం మన ఇంట్లో ఎప్పుడుంటామో అనగానే ఉంటాము నీ కల్లో అని చెప్పి నేను కొద్దిసేపు పడుకుంటాను అని బెడ్ మీద పడుకోగానే నిద్రలోకి జారుకుంది ఐశ్వర్య. వెంటనే ఐశ్వర్య లగేజ్, తన లగేజ్ కూడా ఒకవైపు నీట్‌గా సెటిల్ చేసేసి తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఐశ్వర్య నుదుటి మీద, పెదవుల మీద ముద్దు పెట్టి ఇంత అందంగా ఉన్నావేంటే? నిన్నిలా చూస్తూ సైలెంట్‌గా ఉండడం ఎంత కష్టంగా ఉందో నాకు మాత్రమే తెలుసు. ఇంత కష్టం పగవాడికి కూడా రాకూడదు అనుకుంటూ అతను కూడా ఆ పక్కనే పడుకొని ఆమె వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు.
ఎప్పటికో డోర్ కొడుతున్న సౌండ్కి ఇద్దరు చిరాకుగా కదిలి పడుకుని మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా లేచి కూర్చుని ఒకరినొకరు చూసుకుంటే వెళ్ళి ఎవరో చూడు డోర్ కొడుతున్నారు అని ఐశ్వర్య చెప్పడంతో సరే అని చెప్పి విజ్జు డోర్ ఓపెన్ చేస్తే బెడ్ మీద ఒకవైపు కూర్చున్న ఐశ్వర్యని ఆశ్చర్యంగా చూస్తూ విజ్జుని చూసి డైరెక్టర్ చిలిపిగా నవ్వేసరికి విజ్జు డైరెక్టర్ తల మీద ఒక్కటి పీకి నువ్వు అనుకుంటున్నదేమీ జరగలేదు, నోరు మూసుకొని ఎందుకు డోర్ కొట్టావో చెప్పు, హాయిగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసావు ఎదవా అనగానే డిన్నర్ టైం అయిందిరా, డిన్నర్ చేయరా, డిన్నర్ చేసి వచ్చిన తర్వాత మీ ఇష్టం అనగానే విజ్జు సీరియస్గా చూడడంతో అదే ఎంతసేపు పడుకున్నా అడిగే వాళ్ళు ఉండరు అంటున్నాను అన్నాడు డైరెక్టర్ నవ్వుతూ. ఒరేయ్ నా దగ్గర వాగినట్టు దాని దగ్గర వాగకు, అసలే ఇదంతా నేనే చేశానని ఫీల్ అవుతోంది అనగానే నువ్వే కదరా చేసింది అనగానే విజ్జు కోపంగా చూసి నకరాలు పడకుండా పోరా ఇక్కడి నుంచి అనగానే నవ్వుకుంటూ డైరెక్టర్ వెళ్ళిపోగానే వెనక్కి తిరిగిన విజ్జు వైపు చూసి ఏంటి డైరెక్టర్ గారు నవ్వుతూ ఏం చెప్తున్నారు అంతలా అని అడిగేసరికి ఏమీ లేదు, డిన్నర్కి టైం అవుతోందంట, మనం మధ్యాహ్నం పడుకొని స్పృహ లేకుండా ఇప్పటి వరకు అలాగే ఉన్నాం అనగానే అవునా నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని ఐశ్వర్య ఫేస్ వాష్ చేసుకుని వచ్చి జుట్టు దువ్వి పోనీటైల్ వేసుకుని పద వెళ్దాం అనగానే ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్తే కలిసి వస్తున్న ఐశ్వర్యని విజ్జుని అయోమయంగా చూస్తూ డైరెక్టర్ గారు వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారేంటి అని అడిగింది మిత్ర. అదా! వాళ్ళిద్దరికీ రూమ్స్ అడ్జస్ట్ అవ్వలేదు. అందుకే వాళ్ళే ఒక రూమ్‌లో అడ్జస్ట్ అవుతున్నారు అనగానే వాట్ అని మిత్ర గట్టిగా అరవడంతో డైరెక్టర్ ఉలిక్కిపడి ఆమె వైపు చూస్తుంటే వాట్ హ్యాపెండ్ మిత్ర అని హీరో కూడా అడిగేసరికి నథింగ్ ఏమీ లేదు అని చెప్పింది మిత్ర. విజ్జు ఐశ్వర్య రావడంతో హలో ఐశ్వర్య హలో విజ్జు అని హీరో పలకరించడంతో ఇద్దరు హలో చెప్పి ఆ పక్కన కూర్చుంటే మిత్ర కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఏమైంది మేడం, మీ ప్లేట్లో ఉన్న చిల్లీ చికెన్లో ఉన్న కారం మీ ఫేస్లో కనిపిస్తోంది అనగానే ఏమీ లేదు అనగానే నాకు అన్నీ తెలుసులే మేడం, ఆ విజ్జు అంటే మీకు క్రష్ ఉంది, తను ఆ కొరియోగ్రాఫర్కి క్లోజ్గా ఉండడం మీకు నచ్చడం లేదు కదా అని కాస్ట్యూమ్ డిజైనర్ అడిగేసరికి తెలిసింది కదా మళ్ళెందుకు అడుగుతున్నావు అని కోపంగా చూసింది మిత్ర. అయితే మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు? పైగా వాళ్ళిప్పుడు ఒకే రూమ్‌లో కూడా ఉంటున్నారు అనగానే, అదే నాకు నచ్చడం లేదు. ఆ మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకు ఏదోలా ఉంది అని మిత్ర చిరాకు పడుతుంటే, ఐశ్వర్య తన పర్స్ నుంచి ఒక చిన్న నోట్ ప్యాడ్ బయటకు తీసి హీరో ముందు పెట్టడంతో ఐశ్వర్య వైపు అతను నవ్వుతూ చూసి ఆటోగ్రాఫ్ కావాలా? అనగానే, నాకు కాదు మా సిస్టర్‌కి అనగానే, అయితే నేనంటే నీకు ఇష్టం లేదా? అని హీరో అడిగేసరికి విజ్జు ఒక లుక్ ఇవ్వడంతో వాళ్ళని చూసి డైరెక్టర్ నవ్వుకుంటూ ఉంటే, నా ఉద్దేశం అది కాదు. నేను డైరెక్ట్‌గా మీతో కలిసి డాన్స్ చేస్తూ డాన్స్ నేర్పిస్తున్నాను. ఇంతకంటే లక్కీ ఏముంటుంది? ఆటోగ్రాఫ్ తీసుకుని రాకపోతే ఊరుకునేలా లేదు మా చెల్లెలు. అందుకే ఆటోగ్రాఫ్ అడుగుతున్నాను. ఏమనుకోకండి అనగానే అయ్యో అలాంటిదేమీ లేదు ఐశ్వర్య అని హీరో ఆటోగ్రాఫ్ పెట్టి ఇవ్వడంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నోట్ ప్యాడ్‌లో లోపల పెట్టుకొని నీ ఆటోగ్రాఫ్ పని ఫినిష్ అని చెల్లెలకి మెసేజ్ సెండ్ చేయడంతో ఐశ్వర్య విజ్జు మీకేం కావాలి అని డైరెక్టర్ అడిగేసరికి మన ఫుడ్స్ ఏమైనా దొరుకుతాయా అని అడిగింది ఐశ్వర్య. దాంతో మిత్ర ఐశ్వర్య వైపు వెటకారంగా చూస్తూ ఇది స్టార్ హోటల్, పైగా మనం వచ్చింది ప్యారిస్కి, ఇక్కడ అంతా పాష్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది అని వెటకారంగా చెప్పడంతో విజ్జు ఐశ్వర్య ఇద్దరు మిత్ర వైపు సీరియస్గా చూడడంతో ఎందుకో తెలీదు ఇద్దరూ తనని అంత సీరియస్గా చూస్తూ ఉంటే కంగారు పడి మొహం తిప్పుకుంది మిత్ర. హీరో డైరెక్టర్ ఇద్దరు మిత్ర వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు తను ఏం అడిగిందని అంత యాటిట్యూడ్గా ఆన్సర్ చెప్తున్నావు మిత్ర, తెలిస్తే చెప్పు లేదంటే సైలెంట్గా ఉండు, అన్నీ నీకే తెలిసినట్టు ఎందుకు పొగరు అని అనేసరికి మిత్ర తిట్టుకుంటూ అందరూ దీనికే సపోర్ట్ చేస్తున్నారు అని తిట్టుకుంది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.